దిస్ ఇస్ మోహన్ సిన్నస్ అకాడమీ సైనిక్ నవోదయ ఆర్ఎంఎస్ కోచింగ్ సెంటర్ రాజమండ్రి. సో ఈ ఇటీవల కాలంలో ఏం వీడియోస్ చేయలేదండి. సో ఖాళీ లేకపోవడం చేయలేకపోయాను. సో అంటే న్యూ అడ్మిషన్స్ జరగడము, వాళ్ళ కోసం ఫ్యాకల్టీని అలొకేట్ చేయడము, ఫెసిలిటీస్ డెవలప్ చేయడం, ఈ వర్క్లో ఉన్నానమాట. సో రైట్, ఈ ఇటీవల కాలంలో మనకి నవోదయ రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగిందనమాట. ఆ రిజల్ట్లో మనకి ఫస్ట్ టైం నవోదయ రిజల్ట్ హిస్టరీ చరిత్రలో మనకి స్కోర్ కార్డ్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ స్కోర్ కార్డ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి క్వాలిఫైయింగ్ అని, నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫై కాకపోతే క్వాలిఫై కాలేదని కూడా ఇవ్వడం జరిగింది. ఇదేంటి క్వాలిఫై నాట్ క్వాలిఫైడ్ అంటే, సో క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అంటే సీట్స్ రావడానికి అవకాశం ఉంటుంది, సీట్స్ ఉన్నట్లయితే కనుక, రైట్. సో మనకి ఇక్కడ అందులో భాగంగానే మనకి ఫస్ట్ లిస్ట్ అనేది సెలెక్ట్ చేశాడు అనమాట. అంటే ఏంటి, కట్ ఆఫ్ ఫిక్స్ చేశాడు. ఆ కట్ ఆఫ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫస్ట్ లిస్ట్లో మనకి సీట్ వచ్చిందని అనౌన్స్ చేశాడు. వాళ్ళకి ఏమని మెన్షన్ చేశాడంటే యువర్ ప్రొవిజనల్లీ ఓకే సెలెక్టెడ్ ఫర్ అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా సో ఆ కన్సర్న్ ఏదైతే స్కూల్కి అప్లై చేసుకున్నారో ఆ స్కూల్లో వాళ్ళ నవోదయ సీట్కి వెళ్ళవచ్చు అనమాట. సో వెళ్ళే ముందు వాళ్ళకి ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏంటి అంటే, వాళ్ళు టీసీ పట్టుకెళ్ళాలి, ఆధార్ కార్డ్స్ పట్టుకెళ్ళాలి, పేరెంట్వి స్టూడెంట్వి అందరివి ఆధార్ కార్డ్స్ పట్టుకెళ్ళాలి, నెక్స్ట్ 3rd, 4th, 5th స్టడీ సర్టిఫికేట్స్ పట్టుకెళ్ళాలి, ఫొటోస్ రీసెంట్ ఫొటోస్ పట్టుకెళ్ళాలి, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకెళ్ళవలసిన అవసరం ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఫస్ట్ లిస్ట్లో లేదో సో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, సో సెకండ్ లిస్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మే ఎండింగ్ లేదా మే ఫస్ట్ వీక్ లేదా మే మిడిల్లో సెకండ్ లిస్ట్ వస్తుంది అనమాట. సో మే ఎండింగ్ లేదా జూన్ ఫస్ట్ వీక్లో 3rd లిస్ట్ కూడా వస్తుంది అనమాట అండి. సో ఆ లిస్ట్లో కూడా సో కట్ ఆఫ్ తగ్గించి ఇంకా ఏమైనా సీట్లు ఉన్నట్టయితే కనుక కట్ ఆఫ్ తగ్గించి వాళ్ళకు కూడా సీట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది అంతా కూడా, మార్క్స్ ఇవ్వడము, కట్ ఆఫ్ సెట్ చేయడం, ఇదంతా కూడా ఫస్ట్ టైం జరుగుతుంది అనమాట అండి. సో గ్రేట్. సో కాబట్టి సో సీట్స్ తక్కువ ఉండడం వల్ల మనకి ఒక మండలంలో ఏదో ఒక జిల్లాలో 1 లేదా 2 స్కూల్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. సీట్స్ తక్కువ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది అంటే, ఎక్కువ మంది రాసినప్పుడు కూడా, బాగా చదివినప్పుడు కూడా సీట్స్ ఓకేనా వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. దానివల్ల అందరూ బాగానే చదివారండి, పిల్లలందరూ బాగా పర్ఫామ్ చేశారు, వాళ్ళు ఏమన్నది రాకపోతే కనుక అది వాళ్ళ మిస్టేక్ కాదు. సీట్స్ మా అయితే ఎన్ని ఉంటాయండి, ఒక 80 లేదా 100 సీట్స్ ఉంటాయి. అందులో సో 80 లేదా 100 సీట్స్కి ఒక 7. ఈ విధంగా మనకి బాగా చదివినప్పటికీ కూడా సీట్స్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది నవోదయకు వచ్చేసి, రైట్. సైనిక్ వచ్చేసరికి ఎక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు చూడండి, 100కి 90% లేనిదే సీట్స్ రావట్లేదు, ఓకేనా. కాబట్టి ఎవరైనా నవోదయ రాయాలనుకుంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా 1 year లేదా 2 years పాటు పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయించడానికి రెడీ అవ్వండి.